టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి టాప్ 30 బిట్స్ అనేటివి చూద్దాము. మోస్ట్ రిపీటెడ్ బిట్స్ ఇవన్నీ మనకు కంటిన్యూషన్ చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 చేసుకొని ఉన్నాము. ఇక్కడైతే పార్ట్ 2 చూద్దామండి. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి యాప్లో టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి క్లాసెస్ అనేటివి. 3rd నుంచి 7th వరకు అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. 8th సంబంధించి కూడా త్వరలో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్యారలల్గా ఇక్కడ మీరు క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి, ఫ్రీగా వినండి. ఇక్కడికి వెళ్ళి మీరు టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా మీకు సంబంధించి ఎవ్రీ క్లాస్ అనేది మీకు క్లాస్ వైజ్ ఉంటుంది, లెసన్ వైజ్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. సైకాలజీ సంబంధించి కూడా టాపిక్ వైజ్ టెస్ట్ అనేటివి ఉన్నాయండి. ఇక్కడ మీకు చూసినట్టయితే లెసన్ వైజ్ ఉంటాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక బిట్ కూడా మిస్ కాకుండా మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరిగింది. మీకు ఇప్పుడైతే తక్కువ కాస్ట్లో ఉంది చూడండి. త్వరలోనే హైక్ అనేది అవుతుంది. ఈ ప్రైస్ అనేది మళ్ళీ 799కి హైక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మీరు త్వరగా పర్చేజ్ చేసుకోండి. ఇప్పటికే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. మెయిన్ ఎక్కువగా మార్క్స్ సాధించాలి అంటే కనుక 1st నుంచి 8th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మొత్తం కనుక మీరు చదివినట్టయితే అక్కడనే మీకు ఆల్మోస్ట్ సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఓకే, దానికి అనుగుణంగానే టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. చూడండి, పర్చేజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. బిట్స్ చూద్దామండి. కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్స్లో. మానవ మితి ప్రయోగశాలను స్థాపించినది ఎవరు? ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. మానవ మితి ప్రయోగశాలను స్థాపించినది ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, గాల్టన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును 5 నెలల్లో పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కోర్సును 3 నెలల్లో పూర్తి చేశాడు. అయినా పొదుపు గణన ఎంత? A person completed a computer course in 5 months. Now he completed the same course in 3 months. Then the saving score is. మనకు యాక్చువల్లీ పొదుపు గణన లేదా గుర్తింపు గణన మీద కూడా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయండి. కొన్నిసార్లు పొదుపు గణన మీద అడుగుతారు, కొన్నిసార్లు గుర్తింపు గణన మీద కూడా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి, చూసుకోవాలి. పొదుపు గణనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 5 monthsలో పూర్తి చేసేవాడు ముందైతే, ఇప్పుడైతే 3 monthsలోనే పూర్తి చేస్తున్నాడంట. అంటే ఎన్ని మంత్స్ అనేది తను పొదుపు చేసినట్టు? 2 months. అంటే 5 - 3 చేస్తే మనకు ఎన్ని మంత్స్ పొదుపు చేశాడో అది వస్తుంది. అంటే 2 అండి. 2 బై మొత్తం నెలలు అనేటివి వేసుకోవాలి. అంటే ఏంటి, మొత్తం ముందు చేస్తున్నాడు కదా, ముందు తనకి ఎన్ని నెలలు అయితే పట్టిందో ఆ నెలలు అనేటివి వేసుకోవాలి. 5 అండి ఇంటూ 100. పర్సంటేజ్లోకి మార్చమని చెప్పారు కాబట్టి మనం ఇంటూ 100 వేసుకుంటాం. 5తో 5 2 10 0 0. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 20 × 2 40% ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు పొదుపు గణన ఫార్ములా. మనకి ఇక్కడ గుర్తింపు గణన కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. గుర్తింపు గణన కూడా అంతే అండి. మనకు మొత్తం మైనస్ తప్పులు ఎన్నో దాంట్లోంచి మైనస్ చేయాలి, మొత్తంలో నుంచి తప్పులు తీసేయాలి, బై మొత్తం ఇంటూ 100. ఇదైతే మనకు గుర్తింపు గణనకు సంబంధించి, ఇదైతే పొదుపు గణన. పొదుపు గణన కనుగొన్నది ఎవరంటే ఎబ్బింగ్హాస్ అండి, ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికైతే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో నిర్మాణాత్మక వాదానికి చెందని భావన. కింది వాణిలో నిర్మాణాత్మక వాదానికి చెందని భావన. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కన్స్ట్రక్టివిజం. అసలు నిర్మాణాత్మక వాదం అని చెప్పి దేన్ని అంటారంటే దీన్నే మనము వ్యవస్థాపకవాదం అని కూడా అంటామండి. మనకు ప్రతిపాదన చేసినది ఎవరంటే, మనకు అందించింది ఎవరంటే వైగాట్స్కీ. ప్రతిపాదించింది వైగాట్స్కీ. దీనే మనం వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అని కూడా పిలుస్తామండి. ఒక్క నేమ్ అని కాకుండా వివిధ రకాలుగా కూడా అడగచ్చు. ఈ నిర్మాణాత్మక వాదం ఆధారంగానే NCF 2005 అండి, NCF 2005 పాఠ్య పుస్తకాలు అనేటివి తయారు చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. NCF 2025 పాఠ్య పుస్తకాలు ఏ వాదం ఆధారంగా తయారు చేయబడ్డాయంటే నిర్మాణాత్మక వాదం అండి. ఇది మనకు వైగాట్స్కీ గారు ప్రతిపాదించడం అనేది జరిగింది. అంటే ఈయన ఏం చెప్తాడంటే శిశువు జ్ఞానాన్ని నిర్మాణించుకోవడంలో ఇతరుల సహకారం అనేది ఎక్కువగా పాత్ర పోషిస్తుంది అని చెప్తాడు. అంటే ఇతరుల సహకారంతో అభ్యసించడం అనేది జరుగుతుంది అని చెప్తా ఉంటాడు.
ఆ మీనింగ్తో వచ్చేదే మనకు భాగస్వామ్య అభ్యసనం అండి. భాగస్వామ్య అభ్యసనం ఇతరులతో మనకు భాగస్వామ్యం చేసి అభ్యసనం చేసినట్టయితే ఇంకా బాగా పిల్లవాళ్ళు జ్ఞానం నేర్చుకుంటాడు అని చెప్పి ఏం చెప్పడం జరిగింది. సో ఇది మనకు నిర్మాణాత్మక వాదానికి చెందినదే. సో మనకి చెందనిది అని అడిగారు. సో ఇదైతే మనకు ఆన్సర్ అనేది అయి ఉండదు. స్కఫోల్డింగ్ అండి. స్కఫోల్డింగ్ అంటే ఏమిటంటే ఎంకేఓస్కి దగ్గరగా మనము నేర్చుకోవడం అండి. ఎంకేఓస్ అంటే ఏంటంటే మోర్ నాలెడ్జబుల్ అదర్స్ వీళ్ళ ద్వారా మనము నేర్చుకోవడం అనేది జరుగుతుంది. వాటిని మనకు స్కఫోల్డింగ్ అంటామండి. బాగా నేర్చుకోగలుగుతాం వీళ్ళతో చేరి. మనకు ఇక్కడ సమీప వికాస ప్రాంతం అంటే ఏంటంటే జెడ్పీడి అంటాము. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటామండి. అభ్యసించడానికి ఓకే, బాగా అభ్యసించడానికి ఈ ఎంకోవెస్ ద్వారా బాగా అభ్యసిస్తాము. సో బాగా అభ్యసించడానికి మధ్య ఉన్నటువంటిదే మనకి ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీన్ని మనం సమీప వికాస ప్రాంతం అని చెప్పి అంటాం. ఇదంతా మనకు తెలియజేసింది ఎవరంటే వైగాట్స్కీనే. సో శీల నిర్మాణం అనేది ఈయనకు సంబంధించింది అయితే కాదండి. ఆప్షన్ 4 అనేది మనకు దీనికి చెందినది కాదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, వైగాట్స్కీ రాసినటువంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేది వైగాట్స్కీ గారు రాసినటువంటి బుక్, ప్లస్ థాట్ అండ్ లాంగ్వేజ్ ఇది కూడా మనకు వైగాట్స్కీ గారు రాసిందే అండి. సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్ ఒకరి గురించి వచ్చినప్పుడు మొత్తంగా ఆడే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్లో కూడా మనకు రిపీట్ అవుతాయి కదా, అక్కడ మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారండి. చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? లెర్నింగ్ త్రూ స్మాల్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. మనం ఇది ప్రీవియస్ మనం పార్ట్ 1 చేసుకున్నాం కదా, దాంట్లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. చిన్న చట్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? అసలు మనకి ఈ అభ్యసనం ఎక్కడ కనిపిస్తుంది అంటే కార్యక్రమయుత అభ్యసనంలో కనిపిస్తుంది. కార్యక్రమయుత అభ్యసనం దేని ద్వారా వచ్చింది? కార్యక్రమయుత అభ్యసనం అనేది కార్యసాధక నిబంధన సిద్ధాంతం ద్వారా రావడం జరిగింది. ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని కనుగొన్నది, ప్రతిపాదించింది ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బండూరా గారు అయితే పరిశీలన అభ్యసనం అండి. ఓకే, మనకి ఇక్కడ చూడండి, ఇది మనకు ప్రీవియస్ దాంట్లో కూడా రావడం జరిగింది, సేమ్ లింకప్తో ఉండేది. సో మనకి ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా మనకు ప్రీవియస్ దాంట్లో వచ్చింది, దీనికి సంబంధించి అంటే వేరే క్వశ్చన్ వచ్చింది. అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ. సేమ్ అండి, సేమ్ క్వశ్చన్ అనేది మనకు చూడండి ఫస్ట్ పార్ట్లో కూడా వచ్చింది. అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయింది అనిపించే దశ. ఇన్ ది స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ లెర్నింగ్ సీమ్స్ టు బి స్టాప్డ్. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ప్రారంభ దశ, నెక్స్ట్ చాంచల్య దశ సెకండ్ది. నెక్స్ట్ మనకు అభ్యసనం అనేది కొంచెం ఆగిపోవడం అనేది జరుగుతుంది తాత్కాలికంగా, దీన్నే మనము పీఠభూమి దశ అంటాము. నెక్స్ట్ ఇది థర్డ్ దశ అంటామని, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇదైతే చాంచల్య దశ. మళ్ళా ప్రేరణ పొంది ఆ ప్రేరణ ద్వారా మళ్ళీ మనకు కొంచెము అభ్యసనం మెరుగుపడడం అనేది జరుగుతుంది, దాన్నే మనము ద్వితీయ స్ఫూర్తి దశ అని అంటాము. ఇంకా లాస్ట్ మనకు ఎంతవరకు ఎవరి శక్తి సామర్థ్యాలకు అనుసరించి వాళ్ళ వరకు వాళ్ళు ఇక్కడ శక్తి సామర్థ్యాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది, దాన్ని మనము శారీరక హద్దు అని చెప్తాం. 5th స్టేజ్ అండి ఇది మనకు సంబంధించి. ఇక్కడైతే మనకు అభ్యసనం అనేది ఆగిపోవడం జరుగుతుంది తాత్కాలికంగా, మనకు ప్రీవియస్ దాంట్లో కూడా మనకు రావడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ వస్తుంది వీటి నుంచి. దీనికైతే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షణా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ప్రపోజ్డ్ బై. శిక్షణా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు ఆప్షన్, ఇది మనకు పేరు శిక్షణా సిద్ధాంతం అంటే ఏంటో అనుకునేరు కాదండి, బ్రూనర్ బోధనా సిద్ధాంతం. దీన్నే మనం శిక్షణా సిద్ధాంతం అని కూడా అంటాం, బ్రూనర్ బోధనా సిద్ధాంతం అంటాం. నెక్స్ట్ బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం ఇలా కూడా ఇస్తాడు. ఓకే, బ్రూనర్ బోధనా సిద్ధాంతం అన్నా, శిక్షణా సిద్ధాంతం అన్నా, బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అన్నా మొత్తం ఒకటే. ఇది మనకు పేరులోనే ఉంది. కనుగొన్నది ఎవరు, ప్రతిపాదించింది ఎవరు అంటే మనకి ఇక్కడ బ్రూనర్ అండి. పియాజే అయితే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, వైగాట్స్కీ గారు అయితే నిర్మాణాత్మకవాదం ఇప్పుడు చెప్పుకున్నాం మనం, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అని చెప్పి. ఈ బ్రూనరు పియాజే ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగాల ద్వారా తీను ప్రభావితం అవ్వడం అనేది జరిగిందండి. ఇది కూడా అడుగుతారు. బ్రూనర్ గారు ఎవరి ఆవిష్కరణ చేత, ఎవరి ప్రయోగాల చేత ప్రభావితం అవ్వడం అనేది జరిగింది అంటే పియాజే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో 2వ దశ ఏమిటి? పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో ఆ కండిషన్లో 2వ దశ ఏమిటి? ఆప్షన్స్
మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాటి నుంచి కంపల్సరీ వస్తాయి సిద్ధాంతాలు. అభ్యసన సిద్ధాంతాల నుంచి రక్షక తంత్రాలు, అభ్యసన వక్రరేఖలు, అభ్యసన బదలాయింపులు, ఇవన్నిటి నుంచి కంపల్సరీ వస్తాయి. స్మృతి, మెయిన్ టాపిక్స్, వీటన్నిటి నుంచి కంపల్సరీ ఒక్కొక్కటైనా సరే వస్తుంది కంపల్సరీ. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో 2వ దశ దేని మీద చేస్తారంటే కుక్క మీద చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు కృత్రిమ ఉద్దీపనకి సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన అంటే ఏంటంటే ఇక్కడ కృత్రిమ ఉద్దీపన అంటే ఏమిటంటే మనకి ఇక్కడ గంట మోగించడము ఏమిటి కృత్రిమ ఉద్దీపన అవుతుంది. సహజ ఉద్దీపన ఏంటి ఆహారము. దీనికి సహజ ప్రతిస్పందన ఇస్తుంది కుక్క. ఏమిస్తుంది లాలాజలము. ఓకే, ఇది మనకు సెకండ్ దశ అని చెప్పచ్చు. ఫస్ట్ది ఏంటంటే మనకు సహజ ఉద్దీపనకే లాలాజలం అనేది ఇస్తూ ఉండింది. సెకండ్ దశ ఏం ప్రవేశపెట్టాడు గంట మోగించి జస్ట్ సెకండ్స్ గ్యాప్తోనే మనకు ఆహారం పెట్టడం అనేది జరిగింది తనకి. అప్పుడు ఆహారం చూస్తూనే తనకి లాలాజలం రావడం అనేది జరిగింది కుక్కకి. సో ఇది మనకు సెకండ్ దశ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్కి ఏం చేశాడు కృత్రిమ ఉద్దీపనకే సహజ ప్రతిస్పందన అనేది త్యాపించడం జరిగింది. అంటే గంటకు లాలాజలాన్ని తెప్పించడం జరిగింది. ఇది మనకు లాస్ట్కి వచ్చింది. అది ఇప్పుడైతే సెకండ్ దశ అని అడిగారు కదా, సో అది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ స్టెప్ ఇన్ పావ్లోవ్ క్లాసికల్ కండిషనల్ ఎక్స్పెరిమెంట్లో మనకు చూసినట్టయితే కండిషన్డ్ స్టిములస్, అన్కండిషనల్ స్టిములస్, అన్కండిషనల్ రెస్పాన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్. ఈ సిద్ధాంతం ప్రకారం వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రింద ఏ సిద్ధాంతం ప్రకారము వైఖరి అభ్యసన బదలాయింపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది? అకార్డింగ్ టు దిస్ థియరీ యాటిట్యూడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆదర్శాల సిద్ధాంతం. ఆప్షన్ 4 ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించింది ఎవరు? థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ను రూపొందించింది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ముర్రే మోర్గాన్. నెక్స్ట్ క్వశ్చన్. పోరాట పలాయన హార్మోన్ అని దేన్ని అంటారు? కింది వాటిలో ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ మోస్ట్ ఇంపార్టెంట్. దేన్ని అంటారు? ఆప్షన్స్. ఆప్షన్ 3 అండి అడ్రినల్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సైకాలజీలో కూడా ఇవి వస్తాయంటే థైరాక్సిన్, ఈస్ట్రోజన్, వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటువంటి హార్మోన్ ఏంటంటే థైరాక్సిన్. ఇది మనకు పిట్యూటరీ గ్రంథి విడుదల చేసేది మనకు గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్. దీంతోపాటు వలన మనకి పిట్యూటరీ గ్రంథి అనేది 9 రకాల హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుందండి. గ్రోత్ హార్మోన్ అంట, ఆక్సిటోసిన్, వ్యాసోప్రెసిన్, ఇలాగ మనకి. ఓకే, ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి వీటి గురించి కూడా. దీనికైతే ఆన్సర్ అయితే ఎడ్రినల్. నెక్స్ట్. చాలక కౌశలాలను నియంత్రించే మెదడు భాగము. ద పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ దట్ రెగ్యులేట్స్ మోటార్ స్కిల్స్ ఈజ్. చాలక కౌశలాలు అంటే మనకు చేత్తో కాలుతో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి మెదడు భాగం ఏది అంటే ముందు మెదడా, మధ్య మెదడా, మెదడు కాండమా ఇచ్చారు. ఆప్షన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మనకు దీని గురించి కూడా మనం క్లాస్ అనేది చేసుకుంటాము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది కూడా. మనకు మూర్తిమత్వ వికాసం ప్రభావం చూపేటువంటి కారకాలలో మనం దీని గురించి నేర్చుకుంటామండి. అంటే మనకు ప్రభావం చేసేటి 2 ఉంటాయి. ఏవి? అనువంశికత కారకాలు మరియు పరిసరాల కారకాలు. ఇందులో భాగంగా మనము అనువంశికలో భాగంగా మనం నేర్చుకుంటాము నాడీ వ్యవస్థ, గ్రంథి వ్యవస్థ, అంతర్గత అవయవాలు. వీటన్నిటిలో భాగంగా మనం ఇక్కడ మెదడు గురించి కూడా చూసుకుంటాం. కేంద్రీయ నాడీ వ్యవస్థలో భాగంగా మెదడు, వెన్నుపాము గురించి చూసుకుంటాము. దీంట్లో భాగంగానే మనం ఇది చూసుకుంటామండి. ఇక్కడ మనకి కండర వ్యవస్థ ఏదైతే ఉందో కండర వ్యవస్థను నియంత్రించే కేంద్రం ఏదైతే ఉందో అదే మనకు చాలక కౌశలాలకు కూడా ఎక్సెట్రా చెప్పుకోవచ్చు అండి. మధ్య మెదడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 మధ్య మెదడు. ఇది మనం చూసినట్లయితే కండర వ్యవస్థను నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చాలక కౌశలాలు కానీ యాంత్రిక ప్రజ్ఞ మనకు ఏ మెదడు సంబంధించి నియంత్రిస్తూ ఉంటుందన్నా కూడా మనకు మధ్య మెదడు అనే చెప్పచ్చు. యాంత్రిక ప్రజ్ఞకు మూల స్థానం ఏది అంటే మధ్య మెదడు. ఓకే, ఇది మనకు చెప్పినది ఎవరంటే థారండైక్. ఓకే, అమూర్త ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞకు కూడా చాలా చాలా కష్టంగా అడగాలంటే బిట్స్ అనేటివి మనకు ఇలా వస్తాయండి. చూడాలి మనకు ఎక్కడ మనకు బిట్స్ అనేటివి కూడా ఎక్కువగా పెట్టి ఉండరు. ఇవి చూడండి. యాంత్రిక ప్రజ్ఞకు మూలస్థానం ఏది అంటే మధ్య మెదడు. అదేవిధంగా అమూర్త ప్రజ్ఞకు మూలస్థానం ఏది అంటే ముందు మెదడు.
ముందు మెదడుగా చెప్పచ్చు. అమూర్త ప్రజ్ఞకు మూలస్థానంగా మనము ముందు మెదడును చెప్పచ్చు. దీన్ని మనకు చెప్పింది ఎవరంటే థార్న్డైక్ అండి. ఇది మనకు ఈ విషయం చెప్పింది ఎవరంటే థార్న్డైక్ గారు చెప్పడం అనేది జరిగింది. ముందు మెదడునే మనం ఏమంటామంటే మస్తిష్కం అని అంటాము. ఇదైతే మధ్య మెదడు. అనుమస్తిష్కం అంటే వెనుక మెదడు ఉంది కదా, వెనుక మెదడులో భాగంగా మనము దీన్ని ఈ మెదడు కాండాన్ని చూసుకోవడం అనేది జరుగుతుంది. అనుమస్తిష్కం ఎందుకు పనిచేస్తుందంటే మన శరీరంని సమతా స్థితిలో ఉంచడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ మెదడు కాండం అనేది ఏం చేస్తుందంటే ఈ ఉష్ణోగ్రత, బీపీ, హార్ట్ బీటు వీటన్నిటిని నియంత్రణ అనేది దీని చేతిలోనే ఉంటుంది, మెదడు కాండం చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతారండి. ఆల్కహాల్ ప్రభావము ఏ మస్తిష్కంపై ఉండడం వల్ల వాళ్ళలాగా మతి లేకుండా ఉంటారు అంటే మనకు ఇక్కడ శరీర సమతాస్థితిని కోల్పోతారు కదా, ఊగుతూ ఉంటారు, మత్తుగా ఉంటారు, ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుంది. సో ఆల్కహాల్ ప్రభావము దేని మీద పడడం వల్ల అలా ఉంటుంది అంటే అనుమస్తిష్కము. ఎందుకంటే ఇదే అండి మన శరీర సమతాస్థితిని అంతా చూసుకునేది ఇదే. సో దీని మీద ప్రభావం వల్లనే ఇక్కడ మందు తాగినప్పుడు, ఆల్కహాల్ తాగినప్పుడు వాళ్ళ శరీర సమతాస్థితిని కోల్పోతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇదైతే మనకు ఆప్షన్ 2. ఇంకా మనం ముందు వీడియోస్లో బాగా తెలుసుకుందాము. ఓకే, లిబిడో భావనను వివరించింది ఎవరు? ది కాన్సెప్ట్ ఆఫ్ లిబిడో వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఆప్షన్స్. అసలు లిబిడో అంటే ఏంటంటే లైంగిక సహజాతం అని చెప్తామండి. ఈ లిబిడో భావనను మనకు అందించినది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ది కాన్సెప్ట్ ఆఫ్ లిబిడో వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. ఆప్షన్ 1 అండి. ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఈయన మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని కనుగొనడం జరిగింది. ఈయన సిద్ధాంతాలన్నీ అచేతనత్వానికి ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఇస్తాయండి. మనకు ఇక్కడ మనో విశ్లేషణ సిద్ధాంతం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనో విశ్లేషణ సిద్ధాంతము ఇందులో భాగంగానే మనము ఇంకొకటి కూడా నేర్చుకుంటాము, మనోలైంగిక సిద్ధాంతం. ఇది కూడా మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు తెలపడం అనేది జరిగింది. ఇడ్, ఈగో, సూపర్ ఈగో ఇవన్నీ ఉన్నాయి కదా, చేతనము, అచేతనము, ఉపచేతనము. మనోలైంగిక వికాస దశలో భాగంగా మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ. సో ఇవన్నీ మనకు సంబంధించి ఎవరంటే కనుగొన్నది మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆప్షన్ 1. కంప్యూటర్ ఫైల్ పేరు యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండవలసిన గరిష్ట అక్షరాల సంఖ్య. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 నుంచి 4. క్రింది వానిలో నెట్వర్క్ రకం కానిది. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నెట్వర్క్ టైప్. క్రింది వానిలో నెట్వర్క్ రకం కానిది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిటన్ బై ఏఎస్ నీల్. క్రింది వానిలో ఏఎస్ నీల్ రచన కానిది అని అడిగారు. ఆప్షన్స్ ఇవన్నీ డైరెక్ట్ బిట్స్. ఆప్షన్ 4 ది లిటిల్ గర్ల్ ఎట్ ద విండో. ఇది మాత్రము తను రాసింది కాదు, మిగతా ఎన్ని తను రాసినట్టువే. ది ప్రాబ్లం టీచర్, ది ప్రాబ్లం పేరెంట్, ది ప్రాబ్లం చైల్డ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ పరికరము. ఇదంతా మనకు ఐసిటీ ఉంటుందండి. సైకాలజీలో లాస్ట్ టైం మనకు ఐసిటీ కూడా ఇవ్వడం జరిగింది, ఐసిటీ బేస్డ్గా కూడా. సో చూసుకుంటే మనకు ఇన్పుట్ అవుట్పుట్ పరికరం ఏది కింది వానిలో అంటే ఆప్షన్స్. ఆప్షన్ 4 అండి మోడెమ్. ఆప్షన్ 3 అండి మోడెమ్. ఆప్షన్ 3 మోడెమ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అమూర్త భావన కానిది ఏది? క్రింది వానిలో అమూర్త భావన కానిది. ప్రజాస్వామ్యం మన కంటికి కనిపించదండి, సంతోషము కనిపించదు, ఘన పరిమాణం కూడా కనిపించదు, సూర్యోదయం మనకు కనిపిస్తుంది కదా. ఆప్షన్ 4 ఇది అమూర్త భావన కాదు. అమూర్త భావన అంటే ఏంటి? కంటికి కనిపించకుండా ఉండేది. మూర్త భావన అంటే కంటికి కనిపించేది. ఇక్కడ ఏమడిగారు? అమూర్త అడిగారు. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. అమూర్త భావన కానిది అడిగారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. స్వీయ నియంత్రణ విజయ సాధనలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని తెలిపినది ఎవరు? స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ సక్సెస్ సెడ్ బై. చెప్పినది ఎవరంటే మనకు ఆప్షన్ 4 అండి స్టువర్ట్ గారు చెప్పడం జరిగింది. కింది వాణిలో సరికాని జతను గుర్తించమన్నారు. సరికానిదండి. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పెయిర్. ఆప్షన్స్.
ఆల్బర్ట్ బినే అండి మానసిక వయసును కనుగొన్నాడు, రైట్ అండి. స్టెర్న్ మానసిక ప్రజ్ఞా లబ్ధిని కనుగొన్నాడు, అంటే ఐక్యూని కనుగొన్నాడు. టెర్మన్ ప్రజ్ఞా విభాజనాన్ని కనుగొన్నాడు అండి, టెర్మన్. థారండైక్ బహుళ ప్రజ్ఞను కనుగొన్నాడు అని ఇచ్చారు. బహుళ ప్రజ్ఞకు సంబంధించి థారండైక్ కాదండి, హోవార్డ్ గార్డినర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని కనుగొన్నది మనకు హోవార్డ్ గార్డినర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడైతే మనకు థారండైక్ ఇచ్చారు కాబట్టి సో ఇది మనకు సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక ప్రక్రియలో మూడవ దశ ద థర్డ్ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతరదృష్టి. ఓకే, అంతరదృష్టి దశ, దీన్నే మనం ప్రకాశం దశ అని కూడా అంటాం, ప్రకాశ దశ అని కూడా అంటామండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ కూడా ఆర్డర్గానే ఇచ్చారు వాళ్ళు కూడా. ఫస్ట్ దశ ఏంటంటే సన్నాహ దశ, దీన్నే మనం సంసిద్ధ దశ అని కూడా అంటాము. నెక్స్ట్ గుప్త దశ, దీని సెకండ్ దశ అండి. భావోత్పత్తి దశ లేదా పొదుగు దశ అని కూడా అంటాం దీన్ని. అంతరదృష్టి దశ, ఇది మనకు థర్డ్ దశ, ప్రకాశ దశ అని కూడా అంటాము. నెక్స్ట్ లాస్ట్ వన్ నిరూపణ దశ, వెరిఫికేషన్ స్టేజ్, ఇది మనకు ఫోర్త్ వన్ అండి. ఇవి మనకు దశలు పరిచయం చేసింది ఎవరంటే వల్లాస్. సృజనాత్మక ప్రక్రియలోని దశలు మనకు పరిచయం చేసింది వల్లాస్. 1, 2, 3, 4 ఆర్డర్ కూడా ఇక్కడ ఆర్డర్గానే ఉన్నాయి. ఈ థర్డ్ అడిగారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ CAVD మాపనిని రూపొందించిన వారు ఎవరు? CAVD టూల్ వాజ్ డిజైన్డ్ బై CAVD క్యావ్డ్, దీన్ని మనకు డిజైన్ చేసినది ఎవరు? రూపొందించింది ఎవరు? ఆప్షన్ 3 అండి, థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు గల సంజ్ఞానాత్మక వికాస దశ ది కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్టేజ్ దట్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ టు 2 years ఆఫ్ ఏజ్ ఈజ్. పియాజే గారి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఉంది కదా, దాంట్లో భాగంగా అవి చూసుకుంటాము. మెయిన్గా మనకు 4 అనేటివి ఉన్నాయండి దశలు. ఇంద్రియ చాలక దశ అనేది ఫస్ట్ది, పూర్వ ప్రచాలక దశ సెకండ్ది, మూర్త ప్రచాలక దశ థర్డ్ది, అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ, ఇదైతే మనకు ఫోర్త్ వన్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు భాగంగా పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు అయితే ఇంద్రియ చాలక దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇదైతే 0 నుంచి 2 years, అంటే మనకు 0 అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. పూర్వ ప్రచాలక దశ చూసినట్టయితే 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 ఏళ్ళ వరకు ఉంటుంది, 11 years వరకు. అమూర్త ప్రచాలక దశ అయితే 11 years 11 years పైబడి మనకంతా అమూర్త ప్రచాలక దశగా చెప్పుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మనం సెన్సారీ మోటార్ స్టేజ్ అంటామండి. వ్యక్తుల వికాసానికి పాఠశాల సౌకర్యాలకు సహసంబంధం ఉంటుంది అని తెలిపింది ఎవరు? వ్యక్తుల యొక్క వికాసానికి పాఠశాల సౌకర్యాలకు లింకప్ సహసంబంధం ఉంటుందని చెప్పి మనకు తెలిపింది ఎవరు? దెర్ ఈజ్ ఎ కోరిలేషన్ బిట్వీన్ ఇండివిజువల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఫెసిలిటీస్ ఈజ్ స్టేటెడ్ బై. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, WC బాగ్లే. నెక్స్ట్, హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత. ద బుక్ హెరిడిటరీ జీనియస్ ఈజ్ రిటన్ బై. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ ఎక్కువసార్లు రిపీట్ అయిందే. ఆప్షన్ 1 అండి, గాల్టన్. ఈయన రాసినటువంటి బుక్ కూడా ఉంది మనకి, అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇది కూడా మనకు రాసింది ఎవరంటే గాల్టన్. హెరిడిటరీ జీనియస్ కూడా రాసింది మనకు గాల్టన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ధారణ మాపనులలోని ఒక దోషము. ఆప్షన్స్, వన్ ఆఫ్ ది ఎర్రర్ ఇన్ రేటింగ్ స్కేల్స్ ఈజ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, పరివేష ప్రభావము, హాలో ఎఫెక్ట్ అండి, పరివేష ప్రభావము. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ స్టూవర్ట్ మిల్కు దీనితో సంబంధం కలదు. ఆప్షన్ 1 అండి, ప్రయోగాత్మక పరిశోధన. జాన్ స్టూవర్ట్ మిల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రయోగాత్మక పరిశోధన, అంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యను అందించవలసినటువంటి వయో సమూహం. ఏ వయసు గల పిల్లవాళ్ళకి RTE 2009 ప్రకారము ఉచిత నిర్బంధ విద్య అందిస్తారంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, 6 to 14
ఇయర్స్. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం. ద వేరియబుల్ దట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్. ఆప్షన్ 1 అండి, స్వతంత్ర చరం. ప్రయోక్త ఆధీనంలో ఉండేటువంటి చరం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. ఆప్షన్స్ చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఆప్షన్ 3 అండి, 1098. లాస్ట్ క్వశ్చన్. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం వల్ల వారిలో స్వావలంబన బలపడుతుంది అని తెలిపింది ఎవరు? ఫ్రీడమ్ ప్రమోట్స్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ చిల్డ్రన్ సెడ్ బై. ఆప్షన్ 4 బాంబ్రిండ్ మరియు బ్లాక్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటికి సంబంధించినటువంటి టెస్టులు కూడా యాప్లో ఉన్నాయండి. ఎవరైనా ఇంకా పర్చేస్ చేసుకోకుండా చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ సంబంధించి మొత్తం మీకు సైకాలజీ, మెథడాలజీ అంతా టెట్కి ఏం కావాలో అవి ఉన్నాయి, డిఎస్సికి ఏం కావాలో అవి కూడా మీకు అప్లోడ్ చేసేస్తున్నాము. ఇంకా మీరు వీడియోస్ ఇక్కడ వినండి, అక్కడికి వెళ్ళి టెస్టులు అనేటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కనుక సరిపోతుంది. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి.